నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. హైదరాబాద్ వెళ్ళమ్మా, బాగా కలిసి వస్తుంది, వాస్తు బాగుంటుంది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు బెంగళూరులో ఉంటూ వచ్చారు కదా. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోవడం, ప్రభుత్వాన్ని కోల్పోవడం, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకి కూడా పనికి రాకుండా 11 సీట్లకే పరిమితం అయిపోయారు కదా. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టేసి బెంగళూరులో ఉంటూ వస్తున్నారు. బెంగళూరులోని యలహంకలో ఆయనకి ఒక పెద్ద రాజప్రాసాదం ఉంది. అక్కడే ఆయన ఉంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా నిరసనలు తెలపాలన్నా, లేకపోతే రైతుల్ని పరామర్శించాలన్నా, లేదంటే విగ్రహావిష్కరణలు చేయాలన్నా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల్ని ఎవరైనా పరామర్శించాలన్నా, లేదా వైసీపీ నాయకులు ఎవరైనా జైలు పాలైతే వాళ్ళని జైలుకు వెళ్ళి ములాఖత్ అవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి ఏపీకి వస్తున్నారు. ఇలా కనిపించి అలా వెళ్ళిపోతున్నారు. ఇంకా పండగలకి పబ్బాలకంటారా, దీపావళి లాంటి పండగల్ని, దసరా లాంటి పండుగలను అయితే ఆయన బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లోనే చేసుకుంటున్నారు. ఎప్పుడైనా క్రిస్మస్ పండుగ ఇలాంటివి, న్యూ ఇయర్ వస్తే పులివెందుల అక్కడికి వచ్చేసి వెళ్ళిపోతుంటారు. సిఎస్ఐ చర్చ్ ఉంది కదా కడపలో, సో అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇంకా అంతకు మించి అయితే ఆయన బెంగళూరు వదిలిపెట్టి రావటం లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సడన్ గా బెంగళూరు వదిలిపెట్టేసి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారట. అందులోనూ ఆయన హైదరాబాద్ ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు అని చెప్పేసి అంటే, కొంతమంది ఏమో ఆయన వాస్తుని ఎక్కువగా నమ్ముతున్నారు ఇప్పుడు. సో వాస్తు బాగుంటే మళ్ళీ సీఎం అవ్వచ్చు అనే ఆలోచనతోటి ఆయనకి ఒక స్వామీజీ ఇచ్చిన సలహాని పట్టుకుని బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారట అని చెప్పేసి తెలుస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు బాగా ఫెవికాల్ బంధంతో కలిసిపోయి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. గతంలో లాగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎప్పుడు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగానే ఉండేది. ఆ తర్వాత మెల్లగా భారతీయ జనతా పార్టీలోని విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహారావు, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు సోము వీర్రాజు అని చెప్పేసి, ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళు ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ అయినా మనసంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఉండేది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రెస్పాండ్ అవ్వట్లేదు. తెలుగుదేశం పార్టీ మీదో, జనసేన పార్టీ మీదో ఎటువంటి ఆరోపణలు చేయటమో, లేకపోతే ఎలిగేషన్స్ చేయటమో, లేకపోతే విమర్శలు చేయటమో చేయటం లేదు. కంప్లీట్ గా వాళ్ళు కూటమి బంధానికి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించే విధంగా కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసే విధంగా కానీ లేరు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారట. అదేంటి, ఆంధ్ర బీజేపీ నాయకులు సహకారం అందించకపోతే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ షిఫ్ట్ అయితే మాత్రం సహకారం అందిస్తారా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాదు, వీళ్ళంతా సహకారం అందించకపోయినా హైదరాబాద్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ఆయన ఈ కూటమిని బద్దలు కొట్టొచ్చా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీని దూరం చేయొచ్చా అని చెప్పేసి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారట. పైగా ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి గెంటివేయబడిన కేసీఆర్ కుమార్తె కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తోటి ఆల్మోస్ట్ కలిసిపోయింది, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే కేటీఆర్ మాత్రం మేం బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయం, ఎటువంటి పొత్తులు ఏ పార్టీతో పెట్టుకోము, 2028 ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళతాము, మేమే ఒంటరిగానే పోటీ చేస్తాము, పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ కేసీఆర్ ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతామని కూడా చెప్తున్నారు. అయితే ఇదంతా పైన చెప్పే మాటలే అని చెప్పేసి తెలంగాణలో కవితకి సంబంధించిన వాళ్ళంతా మాట్లాడుతున్నారు. కేటీఆర్ పైకి మాత్రమే బీఆర్ఎస్ తో మేము కలవము అని చెప్తున్నారు, కానీ వాళ్ళకి అనైతిక పొత్తులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎలా అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే అనైతిక పొత్తులు బీజేపీతో పెట్టుకుని చంద్రబాబు నాయుడిని 2019 ఎన్నికల్లో పదవీచ్యుతుడిని చేశారో అలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అనైతిక పొత్తులు బీజేపీతో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని సీఎం నుంచి దించేసేయాలి అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆల్రెడీ బీజేపీ తోటి బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒప్పందం జరిగింది, లోపాయికారి ఒప్పందం జరిగింది. ఓపెన్ పొత్తులు కాకపోయినా అంతర్గత పొత్తులు పెట్టుకోబోతున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు, ఆల్మోస్ట్ అంతర్గత పొత్తులు పెట్టుకున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నారు.
సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతే ఎంచక్క తన ఫ్రెండ్, అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్, తనకి గురుతుల్యుడు, క్లోజ్ ఫ్రెండ్ అంటే కేటీఆర్, గురుతుల్యుడు అని అంటే కేసీఆర్, వాళ్ళిద్దరితో రాజకీయ బంధం ఉంది, వ్యాపార బంధం ఉంది కాబట్టి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతారు. ఎటు కేటీఆర్ కేసీఆర్ బీజేపీ తోటి అనైతిక పొత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకుని బీజేపీకి దగ్గరై చంద్రబాబు నాయుడిని బీజేపీకి దూరం చేసేస్తే ఎంచక్క మళ్ళీ 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఇటు కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతారు. గతంలో ఎలాగైతే మనం ఆడింది ఆటగా పాడింది పాటగా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో యథేచ్ఛగా కొనసాగామో భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగొచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఈ ప్రయత్నాలన్నీ ఏవి సఫలం కావు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏమో చెప్పలేము, చంద్రబాబు నాయుడు ఏ క్షణాన ఏమరిపాటుగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి అటు నరేంద్ర మోదీకి అమిత్ షాకి మధ్యలో చక్కగా గ్యాప్ను పెంచేస్తాడు. ఆ గ్యాప్ లో జగన్మోహన్ రెడ్డి దూరిపోతాడు గతంలో లాగా అని చెప్పేసి చెప్తున్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి లైజనింగ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి విజయసాయి రెడ్డి ఉన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలోని పెద్దలతోటి ఆ స్థాయిలో లైజనింగ్ చేయగల నాయకులైతే లేరు. ఇది జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో చాలా కష్టమవుతుంది. హైదరాబాద్ షిఫ్ట్ అయినా ఆయనకి పెద్ద ఉపయోగం ఉండదని చెప్పేసి అంటున్నారు. ఈ మాటలన్నీ పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరును వదిలేసి మళ్ళీ హైదరాబాద్ వస్తే మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి ఒక విమర్శను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనే మాట ఏంటి, అసలు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకే ఇళ్లు లేవు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు అసలు వీకెండ్స్ లో వెళ్ళిపోతారు హైదరాబాద్కి అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ ఇల్లు కట్టేసుకున్నాడు, అమరావతి అనుకూలంగా ఉంటాడు, అమరావతికి రాజధానికి అనుకూలంగా ఉంటాడు, రాజధానిలోని ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పేసి 2019కి ముందు కూడా అనేక మార్లు చెప్పారు. దాన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఏ సందర్భంలో రాజధాని కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేషో మాట్లాడినా అసలు మీరు ఎట్లా మాట్లాడతారు, మీకు ఇక్కడ ఇల్లే లేదు, మీరు కరకట్ట మీద లింగంలోని గెస్ట్ హౌస్ లో ఉంటున్నారే తప్ప మీకంటూ ఒక ఇల్లు లేదు, మీరు ఇక్కడ స్థానికేతరులు, మీకు ఇక్కడ స్థానమే లేదని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు, తాడేపల్లికి రావటం లేదు. మొన్నటి వరకు బెంగళూరులో ఉన్నారు, ఇప్పుడు రేపటి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడే ఉండాలనుకుంటే ఓడిపోయిన తర్వాత కూడా కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉంటూ తాడేపల్లిలోనే ఉండొచ్చు కదా, ఎందుకని బెంగళూరు షిఫ్ట్ అయ్యారు? సో అంటే తాడేపల్లిలో వాస్తు బాగోలేదనా, లేకపోతే తాడేపల్లిలో ఉంటే కలిసి రావటం లేదనా, ఏంటి ఇబ్బంది ఏంటి? సో ఇవన్నీ కూడా అంటే ఒకవేళ రాజకీయ ఎత్తుగడలు రాజకీయ వ్యూహాలు రచించాలి అంటే రాజకీయ ఎత్తుగడలు పన్నాలి అనుకుంటే తాడేపల్లిలో కూర్చొని కూడా చక్కగా రాజకీయ ఎత్తుగడలు వేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఎలా విడదీయాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని ఎలా వేరు చేయాలి అని చెప్పేసి తాడేపల్లిలోని ఇంట్లో కూడా కూర్చొని చక్కగా నాయకులందరితోటి సమాలోచన చేసుకుంటూ వ్యూహాలు రచించవచ్చు. అందులో ఇబ్బంది ఏముంది? అంటే ఎక్కడో గతంలో కూడా మనం విన్నాం, తాడేపల్లిలోని ఇంట్లో వాస్తు బాగోలేదు, వాస్తులో మార్పులు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంట్లో అని చెప్పేసి. మరి ఆ వాస్తు బాగోకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడా? ఆ వాస్తు బాగోలేదని ఓడిపోయిన ఇంట్లో, ఓడిపోయినప్పుడు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంట్లో ఉండకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయాడా? బెంగళూరు వెళ్ళినా పెద్దగా మార్పు రావటం లేదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి మళ్ళీ బెంగళూరు వదిలి హైదరాబాద్ వస్తున్నాడా? హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చింది, అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాద్ వస్తే కలిసి వస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోమని నాయకులు సలహా ఇచ్చారా, లేకపోతే స్వరూపానంద సరస్వతి లాంటి స్వామీజీలు సలహా ఇచ్చారు? ఎందుకంటే గతంలో స్వరూపానంద సరస్వతి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని జగన్మోహన్ రెడ్డి చేత యాగాలే చేయించారా, జంజాలు వేయించి గంగలోనే ముంచారా, గోదావరిలో ముంచారా, కృష్ణలో ముంచారా, ఎన్ని నదుల్లో ముంచి లేపారు, ఎన్ని యాగాలు చేయించారు, ఎన్ని పూజలు చేయించారు. సో కాబట్టి అలాంటి స్వామీజీల మాట విని హైదరాబాద్ వస్తున్నాడని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఆయనకే ఒక నమ్మకం కలిగి హైదరాబాద్ కలిసి వచ్చింది, గతంలో హైదరాబాద్ కలిసి వచ్చింది, ఈసారి కూడా హైదరాబాద్ వెళ్తే కలిసి వస్తుంది, మళ్ళీ సీఎం అవుతానని చెప్పేసి భావించి ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఎందుకని హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.